సేవకులారా సువార్తికులారా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ దినము చూడని వారు అనేక మంది దేవుని యొక్క కృపను చొప్పున శ్రేష్టమైన దినము ఈ ఉదయకాలం మనకి ఇచ్చినందుకు ప్రభు నామకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు వాగ్దానం లోక సువార్త 22:46 మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలోకి ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఎంత వాగ్దానం అండి! నిద్రించుచున్నామంట అంటే ఈ ఉదయకాలంలో ఇంకా నిద్రలేచి లగలేదనుకుంటున్నారేమో. అది కాదు నేను మాట్లాడిన మాట. నిద్రించడం అంటే ఆత్మీయతలో నిద్రించటం, శారీరకంగా కాదు, ఆత్మీయతలో నిద్రిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మను పొందుకొనక దేవుని మందిరానికి వెళ్తూ దేవునితో సావాసం చేస్తూ దేవుని యొక్క కృపను పొందుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే మరలా నిద్రిస్తున్నాం. శోధనలోకి ఎందుకు పడుతున్నాము అంటే సరైన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళకపోవడం వల్ల. కనుక దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మీతో దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. మీరు శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థన చేయటం వల్ల మనం ఆశీర్వదించబడతాము. మనకున్న ప్రతి ఒక్క బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, రాబోయే సమస్తమును మనం ఏం చేస్తాడంటే దాని నుండి పక్కకి తొలగిస్తాడు. కనుక నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కంచె వేశాడు అంటే మనం నిద్రించిన వారుగా ఉండకోకుండా మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలో ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయనకి వేడుకోవాలి, ఆయన్ని వెలగాలి. కనుక ఈ రీతిగా మనం అందరం ఉండాలని ఈ ఉదయకాలం ఈ వాగ్దానంతో మీ ముందుకు వచ్చాను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తలలు పంచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఈ ఉదయకాలం మమ్మల్ని స్తుతించుటకు, అయా మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు నా తండ్రి. అవునైనా ఇదిగో మేమైతే నిద్రిస్తున్నాం అనగా ప్రతిసారి నిర్లక్ష్యం వహిస్తున్నాం. కనుక ఆ నిర్లక్ష్యం తీసివేసి నీతో సంపూర్ణమైన సహవాసంతో సహాయం చేయమని ఇది వింటున్నా చూస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను, ఇరుకులను, ఇబ్బందిని యేసు నామమున తొలగించమని ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.